ఈ రోజు వీడియోలో కట్టెల పొయ్యి మీద సాంబార్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఫంక్షన్లలో చేసే సాంబార్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందైతే ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మెత్తగా దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డల పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం అనేది వేసుకోవాలి. చింతపండు రసంలోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే కొంచెం జీరా పొడి వేసేసుకొని చింతపండు రసం వేసేసుకొని కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. లాస్ట్ లో కొంచెం కొబ్బరి పొడి అలాగే కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత దించుకునే టైంలో మనము కొంచెం అందులోకి బియ్యం పిండి కనుక వేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెసిపీ అనేది రెడీ అయిందండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.